హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మేమేం చేస్తున్నాం, మా బిజినెస్ ఏంటి అనేది మీకు తెలియజేయలేదు. కానీ ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. మేము పైనుంచి జీడిపప్పు తెచ్చి వాటిల్లో ఉన్న స్క్రాప్నంతా వర్కర్స్ చేత ఏరించి షాపులకు వేస్తుంటాం. నిన్న మా షాప్లో 20 కేజీలు బద్ద, 20 కేజీలు గుళ్ళు ప్యాక్ చేయించి ఒక షాప్కి అయితే ఇచ్చాము. అది ఎలా చేసాము ఏంటి అనేది ప్రాసెస్ ఈ వీడియో అన్నమాట. ఈ వీడియోలో ఫస్ట్ గుళ్ళన్నీ ఏరుకుని దాంట్లో మచ్చలు అయ్యి లేనివి మేము ఏరిపెట్టి ఎక్స్రే మీద వాటిని నీట్గా పేర్చుకుని వాటిని కవర్లలో ఇలా జాగ్రత్తగా ప్యాక్ చేస్తాం అన్నమాట. ఈ ఎక్స్రేలు చిన్నగా లాగేసరికి అవన్నీ నిలబడినట్టు నీట్గా కనబడతాయి. కస్టమరు ఆ ప్యాకింగ్కి అట్రాక్ట్ అవుతారు. వీటిని ఏటికై 1/2 కిలోలు, 1/2 కేజీలు ప్యాక్ చేయించుకుని మళ్ళీ వేటికై కాటాలు పెట్టి జాగ్రత్తగా సీలేసుకుని మళ్ళీ అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి కొట్టుకు వేస్తూ ఉంటాము. ఇట్లా వేసినప్పుడు జీడిపప్పు పగలకుండా విరక్కుండా జాగ్రత్తగా ప్యాక్ చేయడం వెనుక మా కష్టం చాలా దాగి ఉంటుంది. ఆ కష్టం అంతటినీ మీకు ఈ చిన్న వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. అండ్ బై ద వే, ఇక నుంచి మీకు నాకు కాన్వర్సేషన్ చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో తెలియజేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను, నెక్స్ట్ వీడియోలో దానికి ఆన్సర్ చెప్తాను. ఈలోపు ఆ ఆన్సర్ మీకు తెలియజేస్తే గనక మీరు కామెంట్ రూపంలో నాకు ఆన్సర్స్ పెట్టండి. క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు ఒకే కర్రకి 3 కళ్ళు ఉండే ఏంటిది అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. కర్ర ఒకటే, కళ్ళు 3. ఆ క్వశ్చన్ని నేను ఈరోజు అడుగుతున్నాను. ఆన్సర్ మీకు తెలియజేస్తే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇప్పుడు ఈ మేడం గారు బద్ద జల్లిస్తున్నారు. ఈ బద్దలో కటింగ్ చేసి మనం పైకి పంపిస్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. ఆ కట్ చేసినప్పుడు పొడి ముక్క అనేది మేము ఈ జల్లిళ్ళ రూపంలో తీసివేస్తాము. ఈ జల్లిళ్ళు వేసినాక ఇందులో మళ్ళీ మేము మంచి బద్ద ప్యాక్ చేసుకుని ఏరుకుంటాము. అలా ఏరుకుని ప్యాక్ చేసుకున్నాక ఇలా అట్టపెట్టెల్లో ఒకదాని మీద ఒకటి పెట్టి కదలకుండా ప్యాక్ చేసి సీల్ వేసి పంపిస్తాము. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది మా బిజినెస్. ఈ బిజినెస్ రుచిగా ఉండే జీడిపప్పులో ఎంత కష్టం దాగి ఉందో మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమన్నా తప్పుగా మాట్లాడితే నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మిస్టేక్స్ లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. ఓకేనా? అండ్ బాయ్ ఫ్రెండ్స్. ఫినిషింగ్ వీడియో అయితే ఇదిగో ఇలా అట్టపెట్టెల్లో ప్యాక్ చేశాక ట్రాన్స్పోర్ట్లో వేస్తాము. దగ్గరైతే మా వారే బండి మీద తీసుకెళ్ళి ఇస్తారు. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మై